మాన్యశ్రీ దిగవల్లి వెంకట శివరావు గారు కథలు గాథలు 14వ భాగం 19/5/20 పన్నాబాయి లక్ష్మీ సోదెమ్మ మేవాడు రాజవంశాన్ని కాపాడిన పన్నాబాయి హీరా పన్నా అంటుండు. విక్రమ శకం 1591, క్రీస్తు శకం 1535లో రాజపుత్ర స్థానంలో చిత్తూరును రాజధానిగా చేసుకొని మేవాడ్ రాజ్యాన్ని పాలించిన విక్రమజిత్తు రాణా సంగుడి కుమారుడు. రాణా సంగుడు ఎంత ప్రజానురంజకుడు, విక్రమజిత్తుడు అంత ప్రజాకంటకుడై పరిపాలించాడు. రాజాస్థానంలో ఉన్న రాజపుత్రులందరూ అతన్ని ద్వేషించి పదభ్రష్టుణ్ణి చెయ్యాలని సంకల్పించి వనవీరుడనే రాజపుత్రుణ్ణి చిత్తూరు రాజ్య సంరక్షకుడుగా నియమించారు. అప్పుడు వనవీరుడు విక్రమజిత్తును వధించి తానే రాజ్యాన్ని ఆక్రమించాడు. విక్రమజిత్తు చనిపోయే నాటి అతడి స్థవతి తమ్ముడైన ఉదయసింగ్ 6 ఏళ్ల పసిబాలుడు. తల్లి లేని పిల్లవాడవడం, తనను ప్రేమతో పెంచుతూ ఉన్న పన్న అనే దాదిని తన తల్లి అని, తన ఈడువాడైన ఆమె పిల్ల వాడిని తన సోదరుడని అనుకునేవాడు. పన్న దాసి అయినా చాలా ఉత్తమురా. కొన్ని తరాల నుండి నమ్మకంగా చిలకమట్టి లక్ష్మీ నరసింహం గారు తమ రాజస్థాన కథావళిలో ఈమె పేరు పున్న అని వాడారు. చూడండి, ఉదయసింగు కథ అంటున్నారు. మేవాడు రాజవంశం వారి సేవ చేస్తున్నందువల్ల క్షత్రియుల సద్గుణాలు అలవడిన మంచి వంశంలో పుట్టి పెరిగి ఆమెకు రాణా సంగుడి వంశం అంటే భక్తి విశ్వాస. ఉదయసింగును తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటూ పెంచుతాడు. వనవీరుడు విక్రమజిత్తును వధించాడని తెలియగానే రాజ్యకాంక్ష చేత ఈ పని చేసినవాడు ఈ ఉదయసింగును మాత్రం బతకనిస్తాడా అని పన్నాకు తోచింది. ఒక మూల ఇంకా హీరా పన్నా అని ఒక సినిమాలో కూడా ఇంకా విక్రమజిత్తు భార్యలు ఏడుస్తున్నారు. అంతఃపురంతా గగ్గోలుగా ఉంది. ఆలోచించడానికైనా వ్యవధిలే. అప్పుడే రాత్రి అయింది. ఉదయసింగు తన పిల్లవాడు ఒకరి ప్రక్క ఒకరు పడుకొని హాయిగా నిద్రపోదు. వాళ్ళని చూడగానే పన్నా గుండె నీరైపు. ఇకను వనవీరుడు వచ్చి ఉదయసింగును వధిస్తాడని రూఢై. అప్పుడు ఆవిడ మనస్సుకు ఒక ఉపాయం, కానీ ఆ ఆలోచన కలిగేటప్పటికే ఆవిడికి ఒళ్ళు జల్లుగా. ఉదయసింగు తన పిల్లవాడు ఒకే పోలికలో ఉంటారు. రాజకుమారుణ్ణి రక్షించాలంటే తన కుమారుణ్ణి బలి ఇవ్వాలి. ఎప్పుడమ్మా మొదలు పెట్టా, ఇప్పుడే ఆపరేషన్ అదైంది. మామిడి అంతా గురించాడు. కనుక రాజకుమారుణ్ణి రక్షించాలంటే తన కుమారుణ్ణి బలి. ఇంతకు తప్ప వేరే ఉపాయం లేదు. ఈ తలంపు కలుగగా పన్నా గుండె కొట్టుకు ఏం చేద్దామన్నా ఆలోచించే వ్యవధిలే. అంతఃపురంలో ఆహాకారాలు చెలరే. వనవీరుడు కత్తి పుచ్చుకొని వధించటానికి వస్తున్నాడని
పన్నాకు తోచి ఈ మేవాడు రాజ్యానికి కులదీపం ఈ ఉదయసి. అతడు బతికి ఉంటే మళ్ళీ ఎప్పటికైనా చిత్తూరు రాదు కాగలదు. ఆ పిల్లవాడి ప్రాణం కాదు. పన్నా తన గుండె రాయి చేసుకొని తన కొన్న కొడుకును బలి ఇచ్చి రాకుమారుని రక్షించడానికి పూనుతాడు. వెంటనే నిద్రపోతున్న ఉదయసింగు బట్టలు నగలు తీసేసి తన పిల్లవాడి బట్టలు అతనికి తొడిగి ఉదయసింగు నిద్ర లేవల అతన్ని తీసుకొని ఒక పెద్ద గంపలో పెట్టి కొన్ని ఆకులు పైన కొన్ని పళ్ళు పెట్టి రాకుమారుడికి తనకు అన్నం తెచ్చిపెట్టే వంటవాడైన మంగలిని పిలిచి ఆ గంప తీసుకొని వెళ్ళి తాను వచ్చే వరకు ఊరి బయట నదీ తీరాన ఇసక తిప్పలో కూర్చోవాలి. జగన్నాథ క్షేత్రంలో లాగా రాజపుత్ర స్థానంలోని సంస్థానాల్లో వంట వాళ్ళంతా మంగలి కులస్తులుంటారు, కానీ చాలా నమ్మకంగా ఉంటారు. ఆ మంగలి పన్న చెప్పిన ప్రకారం గంప తీసుకు బయలుదేరారు. మిగిలిన అన్నం కూరలు తీసుకొని పోతున్నాడు కాబోలునని కావలి వాళ్ళెవరూ కూడా ఆటంకపరచరు. అక్కడ అంతఃపురంలో పన్న రాకుమారుడి బట్టలు నగలు తన కుమారుడికి తొడిగిందో లేదో ఇంతలో వనవీరుడు కత్తిపెట్టుకొని వచ్చి, నువ్వు పెంచుతున్న రాకుమారుడేడి అని అడిగాడు. పన్న నిలువునా నీరైపోయి తన కుమారుడికి ఆయువు చెల్లిపోయిందని అవగతమై అతని జవాబు చెప్పలేక కొంతసేపు నిశ్చేష్టురాలి ధైర్యం తెచ్చుకొని నిద్రపోతూ ఉన్న తన కొడుకు వైపుకు చేతితో చుట్టు. వనవీరుడు ఆ పిల్లవాడి తల నరికి అవతలబారి పిల్లవాడదాని తల్లి ఎదుటే మరణించి వనవీరుడు రాజ్యం నిష్కంటకమైనదనుకొని వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడికి రాజకుమారుడి ఠేపికి తగినట్టు దహన క్రియలు జరిపారు. పన్న ఏడ్పు చూసి పాపం రాకుమారుణ్ణి పెంచిన ప్రేమ అనుకున్నారే కానీ ఆవిడ తన గర్భశోకమే అనుభవిస్తున్నది అన్న సంగతి ఎవరికి. తర్వాత పన్న కోట వదిలి ఊరి వరకు పోయి రాకుమారుణ్ణి తీసుకొని చిత్తూరు రాజ్యానికి ఇదివరకు అనేక మారులు అఖండమైన సేవ చేసిన దేవల నగర రాజైన బాగ్జీ గారి కుమారుడి దగ్గరకు తీసుకొని అతడు ఆవిడను పిల్లవాణ్ణి ఆదరించి, కానీ వనవీరుడు దగ్గరలో ఉన్నందువల్ల తనను బ్రతకనివ్వడని ఆవిడకు రాకుమారుడికి ఆశ్రయం ఇవ్వలేకపోయి అక్కడుండి తంజాపూర్ ఊరికి వెళ్ళిపోయి అక్కడ కూడా అలాగే జరిగి తంజరుపురం చివరికి ఆమె విమల మియర్ కోటలో కాపురం చేస్తారు. జైన మస్తస్థుడై అస్సా అనే ఒక కోమటి ఆశ్రయించింది. అతడు సహజంగానే భయపడ్డాడు, కానీ ఉన్న సాహస ఔదార్యాలను ప్రభుభక్తిని చూసి ఆశ్చర్యపడి ఆవిడ దుస్థితికి జాలిపొంది అస్సా తల్లి అతనికి ధైర్యం చెప్పి తన రాజైన రాణా శంగుని మూడవ కుమారుడు అయిన ఈ ఉదయసింగును రక్షించమని బోధించ ఉదయసింగు తన మేలన్రుడని చెప్పి తన వద్ద ఉంచుకుంటానని పన్న అక్కడ ఉంటే అనుమానం కలగవచ్చు కనుక అతడు అన్న. అప్పుడు ఎక్కడనో అక్కడ రాజపుత్రుడు బతికి ఉంటే చాలున అతన్ని వదలలేక విడిచి వెళ్ళిపో. ఉదయసింగు విమలమియర్ కోటలో పెరుగుతుంది. అతడి లక్షణాలు చర్యలు చూసి ఇతడు రాజపుత్రుడే కాని కోమటి బిడ్డడు కాడని క్రమక్రమంగా తెలిసిపోయి దీని గురించి రాజస్థాన కథావళిలో అనేక కథలు. ఇలా ఉండగా వనవీరుడి చేత అవమానింపబడిన రాజపుత్రులంతా ఉదయసింగు బతికి ఉన్నాడనే సంగతి మంగలిని విచారించి తెలుసుకొని అతడికి సహాయం చెయ్యటానికి పూనుకొన. అయితే చిత్తూరు దుర్గం దుర్భేద్యమని, అందువల్ల దాన్ని పట్టుకోవటానికి ఉపాయాలు ఆలోచిస్తూ వనవీరుడి చేత అవమానింపబడిన అతడి మంత్రితో కూడా ఆలోచించి
ఇంతలో వనవీరుడి కుమార్తె పెళ్లి వచ్చి ఆ సందర్భంలో కోటలోకి వచ్చే సరుకుల బళ్ళలో రాజపుత్రుడు కూర్చొని కోటలో ప్రవేశించి దాని స్వాధీనం చేసుకు వనవీరుడు పారిపోయాడు. విక్రమ శకం 1597 క్రీస్తు శకం 1541లో ఉదయసింగు చిత్తూరు రాజు అయ్యాడు. మేవాడు. పన్న అనే మాటకు హిందీ భాషలో వజ్రం అని, హీరా పన్న. ఆ పేరు మన పన్న విషయంలో సార్థకం. పన్నాబాయి చిత్తూరు రాజ్య రమామణి అయింది. ఆవిడ పేరు చరిత్ర ప్రసిద్ధమై హిందూ దేశమంతటా మారుమో. రాజస్థానంలో ఆవిడను గురించిన పాటలు ఇప్పటికీ పాడతారు. ఆవిడ గతించిన కొన్ని వందల సంవత్సరాలు కర్నల్ టాడ్ అనే ఆంగ్లేయుడు తాను రచించిన రాజస్థాన కథావళిలో ఈమె చరిత్రను అతి రసవంతంగా వర్ణించారు. పెద్దాపుర రాజవంశాన్ని నిలిపిన లక్ష్మీ సోదెమ్మ. ఈ హిందూ దేశం శాంతి, సత్య, త్యాగ, ధైర్య, సాహస, ఔదార్యాలకు పుట్టింది. పన్నాబాయిలాగా ధర్మరక్షణ కోసం తన సర్వస్వాన్ని అర్పించిన స్త్రీ పురుషులు, ప్రాణాలు అర్పించిన స్త్రీ పురుషులు కూడా ఈ దేశంలో అన్ని కులాల వాళ్ళు, అన్ని కాలాలలో. అందువలని ఎన్ని రాజకీయ మత సాంఘిక క్షోభలు తటస్థించిన ధర్మం అంటూ ఇంకా నిలిచి ఉంది అంటున్నారు దిగవల్లి వెంకట శివరావు. పన్నాబాయి గతించిన 200 ఏళ్ల తరువాత మళ్ళీ అలాంటి పుణ్య చరిత్ర ఒక ఆవిడ మన తెలుగుదేశంలో జన్మించి మన జాతికి కీర్తి తెచ్చి. ఆమె పేరు కుంపెల్ల లక్ష్మీ సోదెమ్మ. మొఘలు చక్రవర్తి అయిన ఔరంగజేబ్ 1707లో సరిపోగా మొఘలాయి సామ్రాజ్యంలో చేరిన వివిధ రాష్ట్రాలు పాలించే నవాబు క్రమక్రమంగా స్వతంత్రులై పాలించటం మొదలుపెట్టి మొఘలాయి సామ్రాజ్య అంతర్భాగమైన గోల్కొండ రాష్ట్రానికి సుబేదారుడైన కమ్రుద్దీన్ అసఫ్జా గారు రాజ్య నిర్వాహకుడు, రెగ్యులేటర్ ఆఫ్ ద కింగ్డమ్ అనే అర్థం గల నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు పొంది తన రాజధానిని గోల్కొండ నుండి హైదరాబాద్కు మార్చారు. ఈ అసఫ్జాహీ సమాధులే మనకు ఎక్కడ పడితే ఇక్కడ హైదరాబాదులో కనబడతాయి. 1724 మొదలు దక్షిణ హిందూ దేశాధికర్త రాజాధిరాజుగా పాలించడం మొదలుపెట్టి గోల్కొండ రాష్ట్రం కింద ఉన్న ఆర్కాడ్, కర్నూలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం పరగణాలను ఆయా ప్రాంతాల అధికారులుగా నియమింపబడిన నవాబులే పరిపాలి. తరువాత కొంతకాలానికి కర్ణాటక నవాబు అని చరిత్ర ప్రసిద్ధి చెందిన మహమ్మద్ అలీ వాలాజా నవాబు గారి తండ్రి అన్వరుద్దీన్ గారిని నిజాం గారు రాజమహేంద్రవరం, చిక్కాకోల్ పరగణాలకు నవాబుగా నియమించారు. అన్వరుద్దీన్ 1714లో ఈ ప్రాంతాలను పాలించారు. తర్వాత 1743లో నిజాము ఆయనను ఆర్కాట్ నవాబుగా నియమించగా అక్కడికి వెళ్ళిపోయారు. అన్వరుద్దీన్ గారు తన కింద ఫౌజుదారు, సేనాపతిగా ఉన్న రుస్తుం ఖానుడు ఈ ప్రాంతాలకు పరిపాలకుడుగా నియమించారు. రుస్తుం ఖాన్ 1732 నుంచి రాజమహేంద్రంలోనే ఉంటూ పరిపాలన సాగించారు. అప్పట్లో ఆ ప్రాంతంలో శిస్తు వసూలు చేయటానికి నియమింపబడి ఉన్న ఇజారాదారులని జమీందారుల ఇతడి సింహస్వప్నంగా ఉండే. శిస్తులు వసూలు చేయడంలో
అక్రమాలు జరిపి ప్రజలు పీడించినారని కాదు, వసూలు చేసిన శిస్తు సర్కారు పూర్తిగా జమకట్టక హరించారు అని కాదు. నేరాలు వాళ్ళని పట్టుకొని అతి క్రూరంగా దండించేవాడు వధించే వారి స్థానే త్వరకలని అమీనులుగా నియమించి తాను వధించిన జమీందారుల పుర్రెలతో రాజమహేంద్రవరంలో ఒక స్తంభాన్ని, బందర్లో ఒక స్తంభాన్ని కట్టించాడని చెప్పుకుంటాడు. మళ్ళా ఒక్కసారి ఎందరినో వధించాడు. ఇజారాదార్ అనే జమీందారు, ఎవరు వాడు? రుస్తుం ఖాన్ అన్నమాట. వాడు అతి క్రూరంగా చంపేవాడు. వాళ్ళ స్థానంలో త్వరకలను అమీన్లుగా పెట్టేవాడు. తాను వధించిన జమీందారుల పుర్రెలతో రాజమహేంద్రవరంలో ఒక స్తంభాన్ని, బందర్లో ఒక స్తంభాన్ని కట్టించాడని చెబుతారు. ఇలా ఆ కాలంలో రుస్తుం ఖానుడి పేరు రుస్తుం బాదా ఉంది బందర్లో, నారు మ్రోగింది. ఈ రుస్తుం ఖాన్ మొదట పెద్దాపురం కాపరుస్తుడైన తెలుగు ముసల్మాని అని అతడు తన తెలివితేటల చేత పైకొచ్చి అన్వరుద్దీన్ దగ్గర ఫౌజుదారుడై సేనాపతి, దేశ పరిపాలకుడైనాడని అంటారు. పెద్దాపురం గోదావరి జిల్లాలో రాజమండ్రికి ఈశాన్యం దిక్కున కొంచెం తూర్పుగా 24 మైళ్ళ దూరంలో ఉంది. ఈ సంస్థానం యొక్క ప్రశంస 1571 నుండి చరిత్రలో కనపడు. పెద్దాపురం జమీందారైన వత్సవాయవాడు క్షత్రియ. వీరు విజయనగర రాజులకు దగ్గర బంధు. పూర్వం ఈ ప్రాంతాలను ఏలిన రెడ్డి రాజుల దగ్గర వత్సవాయవారు సర్దారులుగా ఉండి దేశ ఆక్రమణలు, దేశ పరిపాలనలో వాళ్ళకి సహాయంగా ఉన్నందువల్ల రెడ్డి రాజులు వీళ్ళకి మొదట హిమ్మూర్ పరగణాలు కొన్ని భూములనిచ్చి తర్వాత ఆ పరగణాలని జాగీరుగా ఇచ్చారని తెలుస్తారు. ఈ ప్రాంతాలలో శిస్తులు వసూలు చేసే ఇజారాదారు దేశముఖులలో పెద్దాపురం వాళ్లే ముఖ్యం. తర్వాత వీరు పెద్ద జమీందారులై రాజలాంఛనాలతో దేశపాలన చేస్తూ వచ్చి ఈ వత్సవాయ వారు తమ బాహుబల పరాక్రమం వల్ల, రసికత వల్ల, దాన ధర్మాల వల్ల చాలా ప్రఖ్యాతి పొందారు. పెద్దాపురం సంస్థానాన్ని పరిపాలించిన వత్సవాయ పెనరాజు గారి తండ్రి గారి హైదరాబాద్ నవాబుగా జగపతి రాజు అనే బిరుదు ఇచ్చినట్లుగా అప్పటి నుండి ఈ బిరుదు నామంతో వ్యవహరింపబడుతున్నట్లుగా చెబుతారు. 1649 మొదలు 1688 వరకు పెద్దాపురాన్ని పాలించిన సార్వభౌమ తిమ్మ జగపతి రాజు గారి తర్వాత వారి సోదర పుత్రుడైన శ్రీ రాయ జగపతి రాజు రాజ్యానికి వచ్చి విభవ సంవత్సర ఫాల్గుణ బహుళ 14 మొదలు మన్మథనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ చతుర్థి వరకు అంటే 26 ఏళ్ళు పెద్దాపురాన్ని పాలించి వీళ్ళని శ్రీమదుద్దండరాయ జగపతి రాజు గారని. వీరి భార్య పేరు రాగమ్మాదేవి. వీరి తిమ్మభూపతి, బలభద్రక్షితిపతి, సూర నృపతి అనే 3 కుమారులు. రాయ గజపతి గారు చచ్చిపోయేటప్పటికి వాళ్ళ కుమారుల వారికి యుక్త వయసు వచ్చిన వాళ్ళు కాదు. అప్పుడు రాగమ్మాదేవి గారు తన పెద్ద కుమారుడైన తిమ్మ గజపతి గాజు గారికి పట్టాభిషిక్తులు చేసి తానే రాజ్యం చేయటం ప్రారంభించి ఈ తిమ్మ జగపతి రాజు గారు కళలందు నిపుణుడుగా ఉండటం వల్ల
కళాతిమ్మ జగపతి అనే పేరుకుంది. శ్రీ రాగమ్మాదేవి గారి రాఘవమ్మ గారి అనే ఇంకో పేరు. ఆవిడ క్రీస్తు శకం 1714 మొదలు 1734 వరకు, అంటే 20 ఏళ్ళు పెద్దాపురాన్ని అతి సమర్థతతో పాలి. ఆ కాలంలో ఉత్తర సర్కారులు పేరుకు మొగలాయి చక్రవర్తి గారి ప్రతినిధిగా ఉన్న హైదరాబాద్ సుబేదారుడైన నిజాం గారి అధికారానికి లోబడి ఉంది. హైదరాబాద్ నవాబు గారి సేనాధిపతులు ఈ ప్రాంతాలకు ఎప్పటికప్పుడు లోబరుచుకోవాల్సి వచ్చి రుస్తుం ఖాన్ రాజమహేంద్రవరానికి లష్కరై హైదరాబాద్ నవాబు గారి అధికారం స్థాపించటానికి వస్తూ ఉన్న సంగతి తెలియగానే అతడిక్కడికి రాకుండా అరికట్టాలని మొఘల్ తొర్రు పరిపాలకుడైన కలిదిండి రామరాజు నూజివీడు సుబ్బన్న గారు ఏలూరు దగ్గర అతన్ని అటకాయించారు. కానీ లాభం లేకపోయి పిఠాపురం వారు కూడా ఓడిపోయి మన్యంలోకి పారిపోయారు. రుస్తుం ఖాన్ పెద్దాపురం మీదికి దాడి చేసి, కానీ ఆ కోట పట్టుకోవడం అతడికి సాధ్యం కాదు. అప్పుడు అతడు సామధాన భేద ఉపాయాలు ప్రయోగించి కళాతిమ్మ జగపతి గారిని వారి సోదరులను తన గుడారానికి రప్పించి మోసం చేసి వారి మీద సల్ల కాగి వేడి నూనె పోయించి చంపించి, ఈ దుర్మార్త వినగానే అంతఃపురం కళాతిమ్మ జగపతి గారి భార్య, ఆయన తల్లి అయిన రాగమ్మాదేవి, తక్కిన రాణివాస స్త్రీలు అగ్ని ప్రవేశం కావటానికి నిశ్చయించి కళాతిమ్మ జగపతి గారు దుర్మరణం పొందేనాడు ఆయనకు జగపతి రాజు గారని 7 మాసాల వయస్సు గల కొడుకున్నారు. ఈ పసిపాపడిని పెంచి పెద్దవాణ్ణి చెయ్యటానికైనా ఎవరూ మిగలకుండా శ్రీ రాగమ్మాదేవితో పాటు ఆవిడ కోడళ్ళు ఇతర రాణివాసులంతా అగ్ని ప్రవేశం చెయ్యటానికి నిశ్చయించి విజయనగర రాజైన పూసపాటి సీతారామచంద్రరాజు, కళాతిమ్మ జగపతి గారు తోడళ్ళు పిల్లవాణ్ణి విజయనగరానికి చేర్చి పెరతల్లికి అప్పగిస్తే పెద్దాపురం రాజవంశం నిలుస్తుంది. అయితే ఇది చెయ్యటం ఎలాగని రాగమ్మాదేవి ఆలోచించి రుస్తుం ఖాన్ క్రూర కృత్యాలను చూస్తూ ఉన్న వాళ్ళెవరు అంత సాహసం చెయ్యటానికి ఒప్పుకో. పెద్దాపురం రాజుగారి కొలువులో విశ్వాసపాత్రుడైన రాజసేవకులు ఎవరైనా దీన్ని సాహసించిన రుస్తుం ఖాన్ వాళ్ళని పిల్లవాణ్ణి బతకనివ్వు. అందువల్ల రాగమ్మాదేవి గారి కర్తవ్యం ఆలోచించగా పిల్లవాడిని విజయనగరానికి పంపి రక్షించే విషయం రాగమ్మాదేవి గారి ఒక ఉపాయం. కుంపెల్లవారు పెద్దాపురం రాజులకు ఆశ్రితులైన పురోహితుడు, అప్పటి రాజపురోహితుడి భార్య లక్ష్మీ సోదెమ్మగా చాలా దొడ్డ ఇల్లు. ఆవిడ మీద రాగమ్మాదేవి గారికి చాలా గౌరవం. తన మనవడిని ఆవిడకి అప్పగిస్తే తన కోరిక నెరవేరుతుందని రాగమ్మాదేవి గారికి తోచి, అప్పుడు ఆవిడ సోదెమ్మ గారిని తనకి సహాయం చెయ్యవలసిందిగా అడిగి సోదెమ్మ గారు ఆవిడ కోరిక విని తెల్లపోయి, తానేమో తన ఇల్లేమో తన ఆచారాలేమో తప్ప ఆవిడికి అసలు బయట ప్రపంచ సంగతి తెలియదు. తన భర్త అయినా కేవలం శిష్టాచార సంపన్నుడైన పరమ ఛాందసుడే కాదు, లౌకిక వ్యవహారాలు తెలిసిన వాడు. అయితే కొన్ని పురుషాంతరాల నుండి తమ కుటుంబానికి ఆశ్రయంగా ఉన్న పెద్దాపురం రాజ కుటుంబానికి సంప్రాప్తించిన ఈ మహా విపత్తులో రాగమ్మాదేవి గారు అగ్ని ప్రవేశమవుతూ
తనను ఈ మాత్రం సహాయం చెయ్యమని కోరితే తాను ఎలా కాదనగలదు? ఏమైనా సరే ఈ పిల్లవాడి ప్రాణానికి తన ప్రాణం అడ్డేసి అతన్ని కాపాడాలని పూనుకొని సోదెమ్మ రాగమ్మాదేవి గారి కోరిక చెల్లిస్తాను ఆవిడ చేతిలో చెయ్యేసి వాగ్దానం. అప్పుడు రాగమ్మాదేవి గారు కోడళ్ళు అగ్ని ప్రవేశం చేస్తారు. ఆ క్షణం నుండి ఆవిడకి ఆశ్చర్యం కలిగించే ధైర్య సాహస ఉపాయ లక్ష్మీ సోదెమ్మ గారికి పుట్టుకొచ్చి పిల్లవాడిని ఒడిలో వేసుకొని కోట వెలుపలికి వచ్చిందో లేదో రుస్తుం ఖాన్ భటులామెను అటకాయి, ఈ పిల్లవాడెవడు, ఎక్కడికి తీసుకువెళ్ళు? వాళ్ళు ఆవిడని ప్రశ్నించారు. ఆవిడకు అగ్ని పరీక్ష ప్రారంభమై తానొక బ్రాహ్మణ స్త్రీనని, ఆ పిల్లవాడు తనవాడని, తాను రాగమ్మాదేవి గారిని చూసి వస్తున్నానని సోదెమ్మ గారు వారికి చెప్పి నమ్మకం కలిగించి పిల్లవాడిని ముద్దు పెట్టుకొని వాడి నోట్లో తన నోరు ఎంగిలి చేసుకొని తప్పించుకొని బయటపడి బ్రతుకు జీవుడా అని ఇల్లు ఇల్లు అదుకగానే పెళ్లి కాదుగా, ఇల్లు చేరగానే తన భర్తతో సంగతులన్నీ చెప్పి భర్తను కొందరు భటుల వెంట తీసుకొని బయలుదేరి షెబ్రోలు మార్గంగా విజయనగరానికి దారి తీసి ఈ సంగతి రుస్తుం ఖానుడి చెవి పడగానే తన సైనికులను పంపించి సోదెమ్మ గారిని పిల్లవాడిని పట్టి తెప్పించి అప్పుడు సోదెమ్మ గారు ఆ పిల్లవాడు తన పిల్లవాడే కానీ రాజుగారి పిల్లవాడు కాడని గోల చేసేది. కానీ వాడు వినిపించుకోవాలి. ఆ పిల్లవాడి సంగతి కనుక్కుంటానని చెప్పి చంటి పిల్లవాడి ఎదుట కొన్ని పుస్తకాలు ఒక ఖడ్గం పెట్టించి పిల్లవాడిని వదలగా వాడు ఖడ్గం వైపుకే పోయి దాన్ని పట్టుగా అప్పుడు ఆ బాలుడిని చూసి కాలుడు కూదకే షేర్ బక్రీ కా బచ్చా నహి హై అన్న. వీడు పులి పిల్ల కానీ మేక పిల్ల కాదు అని పిల్లవాడిని ఖైదులో ఉంచి చుట్టూ కాపలా వేశారు. సోదెమ్మ గారు ఎంతో గోల పెట్టి ఏడ్చి ఆవిడ ఖాను గారి భార్య దగ్గరకు పోయి తనకు పుత్రభిక్ష పెట్టాల్సిందని ఆఖరికి ఆవిడ కూడా ఆ చెరసాల్లో ఉండి పిల్లవాడిని పెంచటానికి ఖానంగీకి. అయితే ప్రతిరోజు ఉదయం తాను ముఖం కడుక్కునేటప్పుడు ఆ పిల్లవాడిని తన దగ్గరికి తీసుకురావాలని భటులకు ఉత్తర్వు చేశారు. ఆ పిల్లవాడు రోజు చూపించే విద్యలను చూసి వాడు క్షత్రియ శిశువా బ్రాహ్మణ శిశువా, క్షత్రియ శిశువే కాని బ్రాహ్మణ శిశువు కాలని కానంటూ వీడు బతుకుంటే తనకు ముప్పొస్తుంది, ఆ బాలుణ్ణి వధించాలని ఎప్పటికప్పుడు అనుకునేవార్త కానీ తన భార్య మాటల వల్ల అలా చేయకుండా తాత్సారం చేస్తారు. సోదెమ్మ గారు రాత్రింపగ ఆ పిల్లవాడిని కనిపెట్టుకొని ఉండి వీలైనప్పుడల్లా రుస్తుం ఖాన్ భార్య దగ్గరికి పోయి కడుపు తరుక్కుపోయేట్టు చెప్పుకొని ఏడుస్తూ తనకు పుత్రభిక్ష పెట్టాలని ప్రార్థిస్తాడు. రుస్తుం ఖాన్ భార్యకు మనసు కరి తన భర్త ఆ పిల్లవాడి ప్రాణాపాయం కలిగించకుండా కాపాడుతాడు. ఇక్కడ పెద్దాపురంలో జరుగుతున్న సంగతి సందర్భాలు సోదెమ్మ గారు ఎప్పటికప్పుడు తన భర్త గారి ద్వారా విజయనగరానికి తెలియపరుస్తూ అక్కడ విజయనగరంలో సీతారామచంద్రరాజు గారు పెనతండ్రి కుమారుడైన విజయరామరాజు రాజ్యకాంక్ష వల్ల అన్నగారికి విషప్రయోగం చేసి చంపించి అప్పుడు రామచంద్ర గారి భార్య రాజుగారి భార్య భర్తతో సహగమనం చేసి రాజ్యకాంక్ష వల్ల అన్నగారిని చంపించి సింహాసనం ఎక్కిన విజయరామరాజు గారు తన అన్న కుమారుడై ఆనంద గజపతి గారి పట్ల విరోధ భావం లేక దయగానే ఉండేవాడు. అక్కడ పెద్దాపురంలో ఖైదులో ఉన్న బాలుడైన రాయ గజపతి రాజు గారి మీద కూడా వాళ్ళకి బంధు ప్రేమ సానుభూతి పూర్తిగానే ఉంది. విజయరామరాజు గారి భార్య
చంద్రయ్యమ్మాదేవి గారు మంచి దొడ్డయ్య. ఆవిడకు కూడా ఈ దిక్కులేని పిల్లవాడి మీద చాలా దయకలి. అందువల్ల వాళ్ళు ఈ పిల్లవాడి ఎలాగైనా చెరలోంచి విడిపించాలి. చాలా ఆదుర్దాగానే అలా ఉండగా ఉండగా కొన్నేళ్ళు గడి పిల్లాడు చెరసాల్లోనే పెరుగు. ఇంతలో రుస్తుం ఖాన్ కుమారుడైన నూరుద్దీన్ ఖాన్ తన తండ్రిని చంపి తానే రాజమహేంద్రవరాన్ని షర్లష్కరై పెద్దాపురంలోనే మకాంగా ఉండి పరిపాలన ప్రారంభించి. అయితే చెరలోనున్న రాయ గజపతి రాజు గారి విముక్తి మాత్రం కాదు, పైగా కొత్త ఖాన్ బందోబస్తు ఎక్కువ. పిల్లవాడిని చంపిస్తాడనే భయం ఇంకా పెరిగిపోయింది. ఎందుకంటే రాజవంశం వాడంటూ ఉంటే అతన్ని సింహాసనం ఎక్కించడానికి కుట్ర చేస్తాడని వాడు. బాలుణ్ణి ఖైదు చేసిన గదికి కోట యొక్క బయటి ద్వారానికి మధ్య 7 పహరాలు ఉండేవి. అక్కడ తురుష్క భటులు విచ్చుకత్తులతో పారా కాచేవారు. కోట లోపలికి పోవటానికి సోదెమ్మ గారికి తప్ప మరెవరికి అనుకుంది. అందువల్ల పిల్లవాడిని తప్పించాలంటే ఆవిడ ఒక్కతే ఈ పహరా వాళ్ళనందరినీ తప్పించుకో. లక్ష్మీ సోదమ్మ గారు అందుకోసం ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తూ అవకాశం కోసం చూస్తారు. సోదమ్మ గారు ఎప్పుడు 33 ఆ పై ఆ చివరికి ఆ బట్టల కింద ముప్పై మూళ్ళ పంచ బట్ట కట్టుకొని దాన్ని తన నడుము చుట్టూ చొట్టలు చుట్టుగా అనేక మార్లు తిప్పి చుట్టుకొని పహరా వాళ్ళు ఆ చీర చుట్టలు విప్పించి చూసి మరీ లోపలికి పోనిచ్చి, ఇదేమిటిని వారు అడిగితే ఇది మా ఇంటి ఆచారం అని. వాడు నవ్వుకొని కొన్నాడు చీర చుట్టలు విప్పించి ఆఖరికి విసిగి ఆ చీర చుట్టలు విప్పించటం మానేసి ఆవిడ బహు తరచుగా బయటకు వెళుతూ ఉండటం చూసి వాడు ఆవిడను ప్రశ్నించగా అది తన శరీర ప్రకృతి అని చెప్పేది. అది వాడు నమ్మి ఊరుకున్నాడు. ఇలా ఉండగా నూరుద్దీన్ ఖాన్ కళింగ దేశ దండయాత్రకు బయలుదేరుతాడు అనే సంగతి. అప్పుడు తగిన సిబ్బందితో ఒక పల్లకీని పంపించవలసిందని, దారిలో అక్కడక్కడ అంచెలలో సైనికులు పెట్టవలసిందని సోదెమ్మ గారు విజయనగరానికి కబురు చేసి, ఆ ప్రకారం పల్లకీ రాగా సోదెమ్మ గారు బాలుణ్ణి తన ఒడిలో వేసుకొని ఆ పైన తన చీరను చుట్టి కాపలా వాళ్ళకి అనుమానం కలగకుండా పిల్లవాడిని బయటికి తీసుకుపోయి సంకేత స్థలంలో పల్లకీలో ఎక్కి విజయనగరానికి దారి తీసి సోదెమ్మ గారు పిల్లవాడిని తీసుకుపోయిన సంగతి తెలియగానే ఈ సంగతి తెలిస్తే తన మీదకి వస్తుందని భయపడి రాత్రివేళ సోదెమ్మ గారు తప్పించుకుపోయిందని కాపలా వారు తమ ప్రభువుకు తెలియపరిచారు. విజయనగర రాజు సైనికులు సోదెమ్మ గారిని పల్లకీలో అంచెలంచెల మీద తీసుకుపోతున్నారనే సంగతి చారుల వల్ల తెలియగా నూరుద్దీన్ ఖాన్ వెంటనే తన సేనతో బయలుదేరాడు. చేబ్రోల్ దగ్గర పెద్ద యుద్ధం చేసి అక్కడ విజయనగరం వారి అనకాపల్లి బోయల ఫౌజు 1000 మంది 2000 మంది నూరుద్దీన్ ఖాను ఎక్కిన ఏను ముట్టడించి అంబారీ యొక్క కట్టు పగ్గాలు తెంపి ఖానుణ్ణి కిందకి లాగి చంపేసి అతని సైన్యం చెల్లాచెద. విజయరామరాజు ఈ గజపతి గారిని సురక్షితంగా తీసుకుపోయి అక్కడ తన అన్న కుమారుడైన ఆనంద గజపతి రాజుతో సమానంగా చూస్తూ పెంచటం. ఈ రాజమహేంద్రవరం షర్లష్కర్ పై అధికారైన అన్వరుద్దీన్ రుస్తుం ఖాన్ మీద
నూరుద్దీన్ మీద కోపం రావటం వల్ల విజయనగరం వాళ్ళకి నూరుద్దీన్కు జరిగిన యుద్ధంలో విజయనగరం వాళ్ళకే సహాయం చేసింది. తర్వాత పెద్దాపురం కోటను తానే స్వాధీనం చేసుకొని పాలించి అందువల్ల కూడా పెద్దాపురానికి మోక్షం కలగ. కొంతకాలం తర్వాత అన్వరుద్దీన్ బదులుగా జాఫర్ అలీ ఖాన్ ఈ 4 పరగణాల పాలకుడయ్యాడు. అతడు విజయనగరం మీదికి దండెత్తొచ్చాడు. అప్పటికి విజయనగరం అంటే మనకు హంపి విజయనగరం కాదు, శ్రీకాకుళం విశాఖపట్నం పక్కన ఉన్న విజయం. అప్పటికి యుక్త వయస్సు వచ్చిన గజపతి రాజుగా అతన్ని ఎదుర్కొని చేయించగా వాళ్ళకి రాజీ కుదిరి. తర్వాత గజపతి రాజు గారు 1749 పెద్దాపురానికి వచ్చి పట్టాభిషిక్తులై 1758 వరకు అంటే పరిపాలించి కుంపెల్ల లక్ష్మీ సోదమ్మ గారు ఇలాగ ఎన్నో కష్టాలు అనుభవి శ్రీ రాయ గజపతి రాజు గారిని రక్షించి విజయనగరానికి సురక్షంగా తీసుకుపోయి అప్పగించి పెద్దాపురం వత్సవాయి రాజు గారి రాజవంశం నిలిపి పుణ్యం. ఈవిడ చూపిన అఖండ ధైర్య సాహసాల త్యాగాలు మెచ్చి విజయనగరం రాజు శ్రీ విజయరామ గజపతి మహారాజు గారు లక్ష్మీ సోదమ్మ గారి కుటుంబం వారు తమ గ్రామంలో తమ రాజ్యంలో ఒక అగ్రహారం ఇచ్చి దానికి లక్ష్మీపురాగ్రహారమని ఆవిడ పేరు పెట్టించి రాయ గజపతి గారిని రక్షించినందువల్ల ఈ అగ్రహారం ఇవ్వబడినందువల్ల దీనికి రాయ భూపాలపురాగ్రహారం అని కూడా పేరు. ఈ అగ్రహారాన్ని కుంపెల్లవాళ్ళు చాలా కాలం అనుభవించారు. కుంపెల్లవారు వత్సవాయి వారి చిరకాలం నుండి పురోహితులుగా ఉన్నట్టు గోదావరి జిల్లా మూడేకుర్తి వాస్తవ్యుల బ్రహ్మశ్రీ కుంపెల్ల సుబ్బరాయ శాస్త్రుల వారు సిద్ధాంత శిరోమణికి వ్రాసిన ఆంధ్ర పీఠికలో శ్రీ వత్సవాయ ప్రసిద్ధాన్వయ భూవరులు మన్నన గురుతుగాంచి అని వ్రాసి బ్రహ్మశ్రీ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రిగా పెద్దాపుర సంస్థాన చరిత్ర విమర్శలో ఇది ఉందంటుంది. రామయ్య భాస్కర్ నిర్మించే ఏ మంత్రి నిరుపమ ప్రాకార నవకంబుగా గోపినాథపురం గెలిచినాడే మంత్రి లలిత విక్రమముల ప్రబలుడై యవనుల బలమునల్ నిలిపినాడే మంత్రి నియత వైభవమున గోపికా వల్లభు పూర్ణి వెలై పాలించేనే మంత్రి ప్రకట ధర్మఖ్యాత మహిమ మీరంగ ఆంధ్ర మండలంబు అతడు భూపాలమతీన్ మంత్రీంద్ర సతత వినుత ధీ విశారదుడు అచ్యుత దేవరాయ మాన్యహితవర్తనుడు శౌర్యమహితయశుడు ఆలుతేజుడు రామయ్య భాస్కరుడు అని పద్యం 1 కొండవీటి గోపీనాథ స్వామి వారి ఆలయ ముఖద్వార శాఖలో చెక్కి ఉన్నట్లుగా బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రుల వారు తమ చాటు పెద్ద పద్య మణిమంజరిలో ఉదహరి క్రీస్తు శకం 1530 మొదలు 1542 వరకు 12 ఏళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని పాలించి అచ్యుత దేవరాయల వారి కాలంలో బాచ మరుసయ్య అనే ఆయన రాయల వారికి మంత్రి కొండవీటిని పాలించినట్లుగా 14 శాలివాహన శకం 1456 సరైన విజయ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి గురువారం నాడు చందలూరులో చెక్కింపబడిన శాసనం వల్ల కనబడి బట్లర్ వర్త్ వాల్యూమ్ 2లో అచ్యుత దేవరాయని ఉద్యోగులైన రామభట్లయ్య, ఆడపం విశ్వనాథనాయకుడు, సలకరాజు సింగరాజు, ఇమ్మడి ఎల్లప్ప ఉడయర్, కృష్ణప్ప నాయకులతో ఈ
బాచమరసు కూడా శాలివాహన శకం 1458 దుర్ముఖి నామ సంవత్సరం 1537 జనవరి 12 శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శి 15,000 నాణాలు అర్పణ చేసించినట్టుగా తిరుపతి దేవస్థానంలో 440 నెంబర్ గల శాసనంలో రాయబడి రామయ్య భాస్కరుని బాచరసయ్య అని బాచమరసు అని వాళ్ళని తిరుపతిలోని శాసనాల వల్ల తెలుసు. రామయ్య భాస్కరుడు కొండవీటికి ప్రభువుగా వచ్చిన తరువాత పూర్వం రెడ్డి రాజులు కట్టించిన కోట యొక్క రాళ్లను ఓడదీంచి కొండవీటి కొండ కింద ఒక కోటను దానికి ఒక ప్రాకారాన్ని నిర్మించి గోపీనాథపురం అనే గొప్ప పట్టణాన్ని కూడా నిర్మించారు. అక్కడ గోపీనాథ స్వామి వారి ఆలయాన్ని మళ్ళీ కట్టి అందులో గోపికా వల్లభుడైన కృష్ణుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గోపీనాథపురంలో వెన్నముద్ద కృష్ణస్వామి, మూలస్థానేశ్వరుడు, అంగడి వీరభద్రుడు మొదలైన దేవ ప్రతిష్టలు కూడా అతడు చేసినట్టుగా రామయ్య భాస్కరుడు బ్రాహ్మణుడైన బహుబల పరాక్రమాలు కలిగిన మహావీరుడై గోల్కొండలోని త్వరకరాజులతో యుద్ధం చేసి గెలిచి రాజ్యాన్ని సంరక్షించుకొని మంచి కార్యదీక్షతో సమర్థతతో దేశాన్ని పాలించి ఆయన ప్రభుత్వం గురించి 1916 సంవత్సరం మద్రాస్ ఎపిగ్రాఫిక్ రిపోర్టు 68వ పేజీలో ఉంది. రామయ్య భాస్కరుడి తండ్రి పేరు రామయ్య మంత్రి, తల్లి పేరు తెలుగమ్మ గారు కొత్త పేరు. వీరిది ఉత్తర ఆర్కాడు జిల్లా వందవాసి తాలూకాలో చేరిన పాదిరికుప్ప అనే గ్రామం. వీరు పరాశర గోత్రుడు, ఆపస్తంభ సూత్రుడు, యజుశాఖీయులైన ఆంధ్ర నియోగి బ్రాహ్మణ్. వీరు నందవరీకులని కొన్ని గ్రంథాల్లో వ్రాయబడు. రామయ్య భాస్కరుడు రామయ్య మంత్రి గారి 4వ కుమారుడు. వీరి పెద్ద అన్నగారైన పెదతిమ్మయ్య లేక పెద తిమ్మరసయ్య గారి రామయ్య మాచ్యుడనే కుమారుడు కలిగి భయకార రామప్పయ్య గారని చరిత్ర ప్రసిద్ధుడై రామయ్య భాస్కరుడి తర్వాత కొండవీటికి పరిపాలకుడై 20 ఏళ్ళు పాలించి రామయ్య భాస్కరుడికి కృష్ణప్పయ్య అనే కొడుకు ఉన్నారు. ఎవ్వరు కానీ అతడు అంత ప్రసిద్ధి చెందల. వీరి వంశం యొక్క వివరాలు వీరు తిరుపతిలో వేయించిన దాన శాసనాల వదకు. రామయ్య భాస్కరుడికి చిన్నమాంబ అనే చెల్లె. ఆమె ప్రతాప ఎల్లనార్యుడి భార్య. ఆమె గోపీనాథ జలది అనే పెద్ద చెరువు తవ్వించి దాన్ని వంకాయలపాటి పెద్ద చెరువనంట. ఆమె ఇంకా చాలా దాన ధర్మాలు చేసి కీర్తిపడు. కొండవీటికి 3 కోసుల దూరం రామచంద్రపురం అనే గ్రామాన్ని కట్టించి అందులో పరమేశ్వరుడనే పేరును శివ ప్రతిష్ఠ చేయించి సాత్తులూరనే అగ్రహారాన్ని దానికి దానంగా పైన చెప్పిన రామచంద్రపురాన్ని వంకాయల పాడును కూడా ఆమె బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చి శాలివాహన శకం 1462కు సరైన శార్వరి సంవత్సరంలో వంకాయలపాటి పెద్ద చెరువు కట్ట కింద వేయించినటువంటి శిలాశాసనలో ఆమె రామయ్య మంత్రి బాచ ప్రధాన వర్యుని సోదరి అనింది.
ప్రతాప ఎల్ల ప్రభుని ధర్మపత్ని అని సంస్కృత శ్లోకాలలో వ్రాయించి దాని కిందనున్న తెలుగు పద్యంలో కూడా తన సహోదరుడై రామయ్య భాస్కరుణ్ణి ప్రశంసించి శ్రీమీరు కన్నడ క్షితివరాచ్యుతరాయ సన్వంత్రి రత్నంబు జలబ్జనాభ పదాబ్జసేనాని భాసుర హృదయుండు కొండవీటిని ధరామండలేంద్రుడైన రామయ్య భాస్కరామాచ్య సోదరి అనగా ప్రతాప ఎల్లారీయ పత్ని పార్వతీశ్వర దేవు భక్తి ప్రతిష్ఠించి గ్రామాది భోగములు కలుగజేయు చిన్నమాంబిక నిజకృతి స్థిర తరాగ్రహాల వంకాలపాటి శుభావతాఖ్య రామచంద్ర పురాభ్యన్న సీమయన్ విప్ర తత్పర సంధాన విమలమతి కర్ణాట భూపాల ఘన కృపాకలిత విస్తేర్ణ గజాంతరక్మీవరుడు చండ ప్రతాప భాస్కరుడు భాసురదండనాథు సోదరి మహోన్నత గుణాఢ్య పూని షోడశ మహాదాన విద్యా ప్రౌఢి చిరకీర్తి గన్నట్టి చిన్నమాంబ దుగ్ధాంబునిధి తోడ తొలతూగు గోపికానాథు సముద్రంబు నలుగు మీరి ధరణి కట్టించిన చంద్రతారకముగా అఖిల హితమైన ఈ ధర్మం ఆచరించే శ్రీ 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 మంగళం మహం శ్రీంజేయ్ కొండవీటి ప్రభుత్వ పరరాజ్య పరదుర్గ పరవైభవ శ్రీల గొనకొని వెడనాడు కొండవీడు శ్రీనాథ్ పరిపంధి రాజంయ బలముల బంధించు కొమరు మించిన లోడు కొండవీడు ముగురు రాజులకును మోగంబు కొట్టించు గురుతైన ఉరిత్రాడు కొండవీడు చటుల విక్రమ కళా సాగసం వనరించు కుటిలాత్మలకును కాడు కొండవీడు జవన ఘోటక సామంత సరసవీర భట నటానేక హాటక ప్రకట గంధ సింధురారవ మోహన శ్రీల ధనరు కూర్మి అమరావతికి చోజోడు కొండలు అని కవి సార్వభౌమ శ్రీనాథుడు మహాకవి వర్ణించిన కొండవీడు చరిత్ర ప్రసిద్ధమైన మహాపట్ కాకతీయ ప్రతాపరుద్ర చక్రవర్తి సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత 13-14 శతాబ్దాలు ఆంధ్రదేశాన్ని పాలించిన రెడ్డి రాజుల కాలంలో కొండవీటి రాష్ట్రానికంతా అది ముఖ్య పట్టణం. అది రమారమి 4-5 చదరపు మైళ్ళ వైశాల్యం కలిగి 7 వాడలనే పేటలు గల గొప్ప బస్తీ. కొండవీటిలో దుర్భేద్యమైన ఒక గొప్ప కోట ఉండేది. ఈ కోటకు 23 బురుజులు ఉన్నాయి. ఈ పట్టణంలో అనేక దేవాలయాలు, తటాకాలు, వర్తక వ్యాపారాలు బాగా జరిగాయి. ఆ కాలంలో కొండవీటి రాష్ట్రంలో ఇప్పటి కృష్ణా, గోదావరి, గుంటూరు, నెల్లూరు జిల్లాలు, కర్నూలు జిల్లా కూడా చేరి ఉన్న శాసనాలు చెప్తారు. కొండవీటి దండె కవిలను బట్టి ఈ రాజ్యంలో కొండవీడు, వినుకొండ, నాగార్జునకొండ, బెల్లంకొండ అనే 4 గిరిదుర్గాలు. కొండవీటి సీమ, వినుకొండ, బెల్లంకొండ, అద్దంకి, ఉదయగిరి అనే 14 సీమలు, 84 స్థలదుర్గాలనే కోటలు, 2400 గ్రామాలు ఉన్నట్లుగా ఇది 22,300 చదరపు మైళ్ళు విస్తీర్ణం కలిగిన రాజ్యమని మనకు తెలుసు. దేశం మొత్తం మీద 72 మంది పాలెగాండ్రని నాయకులుండి దేశ రక్షణ, పరిపాలన జరిపిస్తూ కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన 2వ ప్రతాపరుద్రుడు తర్వాత 1326 మొదలు 1424 వరకు అంటే దాదాపు 98 రెడ్డి రాజులు పాలి. వీరిలో అనవేమారెడ్డి ప్రస్థసుప్రతి 1424 తర్వాత దేశం కళింగరాజులైన గజపతుల వశం. క్రీస్తు శకం 1509 మొదలు
1529 వరకు 27 విజయనగర సామ్రాజ్యాన్ని పాలించారు. కృష్ణదేవరాయ 1513-1515 సంవత్సరాల మధ్య పూర్వ దిగ్విజయ యాత్ర చేసి శాలివాహన శకం 1437 సరైన యువ సంవత్సరంలో ఉదయగిరి దుర్గాన్ని పట్టి తిరుమల కాంతారాయ మహాపాత్రుని పట్టుకొని అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ, తంగెడు, కేతవరం మొదలైన గిరి దుర్గాలు, స్థల దుర్గాలు ఏకధాటిగా పట్టుగా కొండవీటి దుర్గం మీద విడిసి లగ్గదు పట్టించి దుర్గాన్ని పట్టుగా వీరభద్ర, గజపతి మొదలైన వాళ్ళని పట్టుగా వారికి లోబడగా వారు పట్టుకొని వారు లాభం లేదని లోబడగా అభయమిచ్చి అమరేశ్వరానికి వచ్చి స్వామిని ఆరాధి శ్రీశైలానికి వచ్చినట్లుగా శ్రీశైల మల్లికార్జున స్వామి వారి ఆలయం గర్భగుడి పూర్వముఖమండలం పైన గల తిన్నెమీది శాసనం చెబుతారు. కొండవీటి సామ్రాజ్యం పేజీ 101. కృష్ణదేవరాయల వారు పూర్వ దిగ్విజయ యాత్ర చేసి ప్రతాపరుద్ర గజపతి రాజ్యంలో చేరిన కొండవీడు, కొండపల్లె, బెల్లంకొండ, వినుకొండ, నాగార్జునకొండ సీమలు జయించి కొండవీడిలో కొండయ్యను, వినుకొండలో భాస్కరయ్యను, బెల్లంకొండలో వీరభద్రయ్యను, నాగార్జునకొండలో అయ్యలయ్యను తాళ్యం ఉంచినట్టుగా పూర్వకాలం నాటి తెలుగు వచన గ్రంథమైన రాయవాచకం చెబుతారు. వినుకొండను పాలించటానికి నియమించబడిన భాస్కరయ్య మన రామయ్య భాస్కరుడే అని సుప్రసిద్ధ చరిత్రక పరిశోధకులే డాక్టర్ ఎస్ కృష్ణస్వామి అయ్యంగారు నిర్ధారణ చేసి కొండవీడు పరిపాలకుడుగా నియమింపబడిన కొండయ్య రాయసం కొండయ్య అని, బెల్లంకొండ పరిపాలకుడుగా ఉండిన వీరభద్రయ్య రాయలవారి మామగారైన కుమార వీరశ్యామ రాయలని, నాగార్జునకొండ పరిపాలకుడుగా నియమింపబడిన అయ్యలయ్య రాయసం అయ్యపరసు అని తెలుస్తారు. కృష్ణదేవరాయల వారు 1513-1515 మధ్య కొండవీడును జయించగానే సాల్వ తిమ్మరుసు మహామంత్రి మేనల్లుడైన నాదెండ్ల గోపమంత్రిని పరిపాలకుడిగా నియమించారు. గోపమంత్రి శాసనం 1 శాలివాహన శకం 1447 క్రీస్తు శకం 1525-26 నాటిది కొండవీడిలో పట్టాభిరామ దేవాలయంలో ఉంది. కొండవీటి పోలేరమ్మ గుడి దగ్గర కూడా ఆయన శాసనం వేశారు. క్రీస్తు శకం 1530లో సకల రాజ పెద తిరుమలయ్య దేవుడు ఒక తటాకాన్ని ఉద్యానవనాన్ని నిర్మించి కొండవీడిలో వెలమలూరు కొండవీడిలోని వేటపాలెంలో గోపీనాథ స్వామి దేవాలయానికి దానం చేసినట్టుగా వెలమలూరు పాడులో శాసనం చెబుతారు. అప్పుడు అతడు కొండవీటికి పరిపాలకుడై ఉండి ఉంటాడు. 1530 శకవర్లో రాయసం అయ్యపరసు కొండవీటికి పరిపాలకుడై బహుశా 1533 వరకు పరిపాలించి ఆ తర్వాత అచ్యుత దేవరాయ రాచరస అనే రామయ్య భాస్కరుడు కొండవీటికి పరిపాలకుడుగా నియమించగా అతడు క్రీస్తు శకం 1539 వరకు పాలించి ఆయన తర్వాత అన్నగారి కుమారుడైన రామయామాచ్యుడు కొండవీటిని 20 ఏళ్ళు కత్తుల బావి కథ. కొండవీటి అంటే కత్తుల బావి. కృష్ణదేవరాయ పూర్వ దిగ్విజయ యాత్ర చేసి తమ బాహుపరాక్రమాన్ని కొండవీటి సీమను స్వాధీనం పరుచుకున్నట్టు చరిత్రాధారాలు కడుపుతూ ఉండగా ఈ కొండవీడి రాష్ట్రాన్ని పాలించిన రెడ్డి రాజుల సామంతులుగా ఉన్న 72 మంది పాలగాండ్లు
చాలా బలవంతులుగా ఉన్నందున వాళ్ళని యుద్ధంలో జయించటం కష్టమని రాజల వారు ఆలోచిస్తూ ఉన్నట్లుగా అప్పుడు వారి కొలువులో ఉన్న రామయ్య భాస్కరుడు మాయోపాయం చేత ఈ పాలెగాండ్లను వధించినట్లు అప్పుడు రాయల వారి సీమను సులభంగా స్వాధీనపరుచుకోగలిగారని ఒక కథ చిరకాలం నుంచి ప్రచారం. కొండవీటికి దిగువ ఉన్న గోపీనాథ స్వామి వారి ఆలయాన్ని పునరుద్ధరించే మిషతో రామయ్య భాస్కరుడు రాయల వారి దగ్గర నుంచి కావలసినంత ధనం పరివారం తీసుకుపోయి ఆలయం కట్టించడం, గర్భగుడి ముందర అగాధమైన ఒక బావి తీయించి దానిలో వాడి అయిన కత్తులు అమర్పించి గుడి లోపలికి వచ్చేవారు ద్వారం దాటి లోపలికి అడుగు పెట్టగానే ఆ నూతిలో పడేట్టుగా కీలుతో ఒక బండరాతిని అమర్పించినాడని స్వామివారికి బ్రహ్మోత్సవం జరిగి ఇచ్చే ఏర్పాటులు చేసి దానికి పాలగాండ్రనందరినీ ఆహ్వానించాడని స్వామి దర్శనానికి పాలెగాండ్రు ఒక్కడొక్కలే లోపలికి పోయి పిలిచి బావిలో తోయించి చంపించాడని. ఇలా శత్రు సంహారం చేసిన తరువాత రాయలు తన సైనిక బలాలతో వచ్చి కొండవీటిని సులభంగా స్వాధీనపరుచుకున్నాడని ఈ కథ సారాంశం. ఎన్నో మహాయుద్ధాలు చేసిన జయించిన కృష్ణదేవరాయలు ఈ పాలెగాండ్రను జయించలేక ఈ మాయోపాయం వల్ల వాళ్ళని వధింపజేసి కొండవీటిని ఆక్రమించారని శత్రు భయంకరుడని మహావీరుడని నేర్పొందిన రామయ్య భాస్కరుడు ఇలాంటి ఘోర పాతకాన్ని అందులో ఒక దేవాలయం జరిపించి ఉంటాడని నమ్మటానికి ఏమాత్రం వీల్లేదంటున్నారు తెగవల్లి. ఇలాంటి కత్తుల బావి ఉన్నట్టు చిహ్నాలేవి ఆ ఆలయంలో కనబడటం కూడా లేదు. గోపీనాథ స్వామి ఆలయ నిర్మాణం, ఇతర దేవ ప్రతిష్టలు రామయ్య భాస్కరుడు కృష్ణదేవరాయల వారి తదనంతరం అచ్యుత దేవరాయల కాలంలో కొండవీటికి పరిపాలకుడుగా ఉన్నప్పుడు జరిగించినవి కాదు, అంతకు పూర్వం జరిగించినవి కావని శాసనాలు చెప్పు. అందువల్ల రామయ్య భాస్కరుడంటే గిట్టని వాళ్ళు తరువాత ఈ పుక్కిటి పురాణం కల్పించుకుంటారంటలో సందేహం. అచ్యుత దేవరాయల పరిపాలన కాలంలో చివర 6 ఏళ్ళు రాయల వారు అంతఃపురం వదలక భోగలాలసులై రాజకార్యాలను నిర్వహించటాన్ని ఉపేక్షించి ధన వ్యయం పెరిగి సొమ్ము కోసం సామంతులను పీడించేవారు. చక్రవర్తి గారి ప్రభుత్వం బలహీనమైనందువల్ల సామ్రాజ్యంలో సామంత మండలేశ్వరు అమరనాయక్ పాలెగాండ్ బలవంతులై నిరంకుశలై దుష్ట పరిపాలన చేస్తూ ప్రజాపీడనం చేసి కొందరు తిరుగుబాటుని చేశారు. అప్పుడు కృష్ణదేవరాయల అల్లుడైన అలియరామరాయల్ని ప్రఖ్యాతి చెందిన అరవీటి రామరాజు ప్రభుత్వ భారం వహించి అరాజకాన్ని అణచారని ఒక కైఫియత్తులో ఉంది. లోకల్ రికార్డ్స్ నంబర్ 6వ పేజీ 40. ఈ కాలం నాటి శాసనాల వల్ల అప్పటి అరాచక స్థితి కూడా తెలుస్తుంది. 3వ విజయనగర వంశ చరిత్ర 242-43 పేజీ. ఆ కాలంలో కొండవీటికి పరిపాలకుడిగా ఉన్న రామయ్య భాస్కరుడు కూడా నిరంకుశుడై అతి కఠినంగా పన్నులు వసూలు చేసి ప్రజాపీడన చేసినట్టు, బ్రాహ్మణులు కూడా బాధించినట్టు పలకలూరి సోమన విరచితమైన ప్రతీతి గల ఒక చాటు పద్యం వల్ల తెలుస్తుంది. గోలకొండ మలక గోగుల భక్షించు కొండవీటి విప్ర కులమునలు పాచమరసు చేరి భక్షించుతున్నాడు
మలక మేలు బాచ మరసు మేలు. ఈ పద్యం అప్ప కవీయంలో కూడా చెప్పబడి ఇందులో మలక అనే మాటకు కొరక అనే పాఠాంతరం. మలక అనగా కొండవీటిని పాలించిన కుతుబ్ షాహీ అనే సుల్తాన్ అంటున్న రామయ్య భాస్కరుణ్ణి త్వరకలతో పోల్చి చెప్పినందువల్ల ఆయన అప్పట్లో ఎంత జనకంటకుడిగా ఉండేవాడు ఊహించుకోవచ్చు. రేపు బయకార రామప్పయ్య గారి గురించి తెలుసుకుందాం.